హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు మనం learn.mindspark.in అనే వెబ్సైట్ని మొబైల్ ఫోన్లో ఎలా ఓపెన్ చేయాలి, దాంట్లో సిటీ అనగా కంప్యూటేషనల్ థింకింగ్ అనేటువంటి సబ్జెక్ట్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకొని మనము మొబైల్లో ఎలా ఆడాలి అనే దాన్ని చూద్దాం. దీనికోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్లో మైండ్ స్పార్క్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేసి స్టూడెంట్ యొక్క యూజర్ నేమ్ అండ్ ఇక్కడ పిక్చర్ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉండడం జరుగుతుంది. కంప్యూటేషనల్ థింకింగ్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మనం దీన్ని చేయాలంటే ఖచ్చితంగా మన యొక్క మొబైల్ని రొటేట్ చేయాల్సి ఉంటుంది, అనగా అడ్డంగా తిప్పి చేయవలసి ఉంటుంది. దీనికోసం మనం మొబైల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేసి లాక్ ఓరియంటేషన్ అనే ఆప్షన్ని ఆఫ్ చేసుకుంటే మనకి రొటేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ షామీ, రెడ్మీ, పోకో మొబైల్స్లో అయితే లాక్ ఓరియంటేషన్ని ఆఫ్ చేసుకోవడం ద్వారా, ఇతర మొబైల్స్లలో ఆటో రొటేట్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోవడం ద్వారా స్క్రీన్ని మనము రొటేట్ చేయవచ్చు. ఈ విధంగా మనకు కంప్యూటేషనల్ థింకింగ్ అనేటువంటి సబ్జెక్ట్ ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనం పాస్కోడ్ 1 అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆడదాం. ఇది మీరు సాధించవలసిన లక్ష్య ఆకృతి. ఇది మీరు ఆకృతి చేయాల్సిన పాటర్న్ మేకర్. సబ్మిట్ నొక్కండి. ఇది ఛాలెంజ్ స్థాయి. ఈ స్థాయిలో మీరు ఇచ్చిన గరిష్ట చలనాలలో నమూనాను సృష్టించాలి. ఈ విధంగా మనం మొబైల్లోనే మైండ్ స్పార్క్ యొక్క కంప్యూటేషనల్ థింకింగ్ అనేటువంటి సబ్జెక్ట్ని చేయవచ్చు. ఓపెన్ అయ్యేటువంటి గేమ్ల యొక్క వివరాలు మరియు ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడి నుండి కూడా యాక్సెస్ చేయవచ్చు.